హలో ఎవ్రీవన్, ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఒక బాండీ తీసుకోండి, అందులో కొంచెం ఆయిల్ తీసుకోండి, అందులో 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క తీసుకోండి, అందులో ఒక తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసి బాగా కలుపుకోండి. అందులో ఒక 1 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఆనియన్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత చికెన్ను వేసి ఒకసారి కలుపుకోండి. చికెన్ని ఇలా ఒకసారి కలుపుకోండి. కొంచెం ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఒకసారి కలుపుకోండి. చికెన్లో వచ్చిన వాటర్ అంతా వెళ్ళిపోయాక ఇలా కొంచెం కారం, కొబ్బరి పొడి, ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా మగ్గనిచ్చుకోండి. ఎవరైనా సింపుల్గా ఈ చికెన్ని తయారు చేసుకోవచ్చు. ఎంతో క్రిస్పీగా చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి. అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండండి. అంతే అండి, ఎంతో సింపుల్ అయిన చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీ అందరికీ చాలా నచ్చుతుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.